నోరు విప్పితే అబద్ధాలు గోబల్స్ తప్ప ఇంకొకటి మాట్లాడు అనేటువంటిది ఇలా మరొకసారి రుజువైతా ఉంది. మేడిపండు చూడ మేడిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండను అన్నట్టు రేవంత్ రెడ్డి గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏమి ఉండవు అని మరొకసారి రుజువైంది. ఇక ఆయన తీరు ఎట్లా కనబడతా అన్నారండి, చేరలేదా? నువ్వు కూర్చో భయ్యా. అరే ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టున్నది. నిండ మునిగినోనికి ఇంకా నాకేముందన్నట్టు అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు. సరే, కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినాము అంటాడు. ఇక నీకు అట్టుడు ఎట్లున్నదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏడగనబట్టాడు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. నిన్న ఇనాగరేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి. ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇవాళ ఇనాగరేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలో కేసీఆర్ గారు ఎప్పుడూ చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించారు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 TMCల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ అస్ మోర్ దాన్ 2 years. 2052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్ కత్తిరించేది ఉండే. కానీ మేము పని చేయలేము. మేము చిల్లర రాజకీయాలకు పోలే, పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము. నువ్వు ఫ్లైఓవర్ల కాడ నిన్న చేసిన OHSR కూడా నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి రెండు. నీకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, నువ్వు ఇనాగ్రేషన్ చేసిన OHSRలు ORR phase 2లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకే నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతాడు ముఖ్యమంత్రి.